మనకి 4 వేదాలు, వేదాంగాలు, 18 స్మృతులు, 18 పురాణాలు, 18 సిద్ధాంతాలు, పర్సనాలిటీస్ లైక్ గణపతి, సుబ్రహ్మణ్యం, నారద, ఇంద్ర, వరుణ, వాయువు, జీవులు, కామధేను, కల్పవృక్ష, సామంతకమణి, క్యారెక్టర్ లైక్ రామ, ఫిలాసఫర్ లైక్ కృష్ణ, మన్వంతరాలు, యుగాలు, కల్పం. మన శ్లోకాలు, స్తోత్రాలు ఛానలైజ్ అయి ఉంటాయి. బికాస్ సౌండ్ కన్సిస్ట్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అందులో మన స్తోత్రాలు, శ్లోకాలు ఛానలైజ్ అయి ఉంటాయి. ఉదాహరణకు శివతాండవ స్తోత్రం తీసుకుందాం. జటా కటాహ సంభ్రమం భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమ. ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు నాలో ఉన్న నాడులు అన్ని యాక్టివేట్ అవుతున్నాయి, రియాక్ట్ అవుతున్నాయి. ఇవి పుక్కిటి పురాణాలు కాదు మిత్రమా, పరిడవిల్లే నాగరికతలో పుట్టిన పురాణాలు. మన దేశంలో 5th సెంచరీలోనే నలంద యూనివర్సిటీ ఉంది. అందులో 24 కిలోమీటర్ల విస్తీర్ణంలో 2000 మంది పైగా ఆచార్యులతో, 300 ఉపన్యాస కేంద్రాలతో, 10,000 మందిగా విద్యార్థులతో 90 లక్షల పైగా గ్రంథాలు ఉండేవి మిత్రులారా. బ్రిటిష్ ట్రావెలర్ హ్యాంగ్సంగ్ తన గ్రంథంలో పేర్కొన్నట్లు చైనా, టిబెట్, టర్కీ, మలేషియా, ఇండోనేషియా మొదలైన దేశాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించేవారు. ఇంగ్లాండ్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ 2007లో ఇండియన్స్ ప్రిడేటెడ్ న్యూటన్ డిస్కవరీ బై 250 years అని ధృవీకరించింది. అంటే దాని అర్థం భారతీయులు న్యూటన్ కన్నా 250 years ముందే గ్రావిటీ థియరీ కనుక్కున్నారని. మనకి మహర్షి కన్నడ రాసిన వైశేషిక దర్శనంలో ఉంటుంది దాని రిఫరెన్స్, గురుత్వ ప్రయత్న సంయోగనాం ఉక్షేపణం అని. ఇటలీలో ఉన్న పీసా టవర్ 5.5 degrees లీన్ అవుతేనే అది 7 wonders లో ఒకటి అయినప్పుడు, మరి వారణాసిలో ఉన్న రత్నేశ్వర్ మందిరం 9 degrees లీన్ అయింది. వెంటనే ఈ సూడోస్ అండ్ కమ్మీస్ వచ్చి, మరి అంత టెక్నాలజీ మీ పురాణాల్లో వేదాలు ఉన్నప్పుడు ఒక రాకెట్ కనిపెట్టొచ్చు కదా, ఇస్రోకి అంత డబ్బులు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏమంటే, సుమారుగా 800 సంవత్సరాలు మొఘళ్ళు, బార్బర్లు, పఠాన్లు, షేకులు, నిజాంలు ఇంతమంది మన దేశం మీద దండెత్తినా కానీ 800 సంవత్సరాలు మనం దోచుకొని మన కల్చర్ని డిస్మాంటిల్ చేద్దామని చూసి మన మందిరాలను డిస్మాంటిల్ చేసినా కానీ, 200 సంవత్సరాలు మనని బ్రిటిషర్లు దోచుకున్నా కానీ ఈ రోజుకి మన దేశం సనాతన ధర్మ పునాదుల పైనే ఉన్నది. వాళ్ళు మన మందిరాలను డిస్మాంటిల్ చేయగలిగారు, చాలా మంది మాస్ కన్వర్షన్ చేయగలిగారు, కానీ మన నుంచి మన రామచంద్రమూర్తిని వేరు చేయలేకపోయారు. నాకు గర్వంగా ఉంది పితృవాక్య పరిపాలకుడైన నా శ్రీరామచంద్రమూర్తి పుట్టిన దేశంలో పుట్టినందుకు. నాకు గర్వంగా ఉంది భగవద్గీతను ప్రపంచానికి బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దేశంలో పుట్టినందుకు. నాకు గర్వంగా ఉంది ఈ దేశ వారసత్వ సంపదకు వారసుడైనందుకు. నాకు గర్వంగా ఉంది ఈ విశ్వానికే గురువు అయిన విశ్వ గురువుకి వారసుడైనందుకు. భారత్ మాతాకి జై.